నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. ఈరోజు స్పెషల్ డిస్కషన్కు స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు మీనగ గోపి బోయ గారు, BHPS అధ్యక్షులు. మీనా గారిని అడుగుదాం. బోయలకు రిజర్వేషన్కు సంబంధించి దీర్ఘకాలికంగా ఉన్న పెండింగు, చాలా కాలం నుంచి సుదీర్ఘ 6 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. చెల్లప్ప కమిషన్ నివేదిక వచ్చింది. అసెంబ్లీలో చంద్రబాబు హయాంలో తీర్మానం చేసి పంపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి, బోయలను ఎస్టీలో చేర్చాలని చెప్పి. ఇప్పటికి కూడా అది అమలు కావట్లేదు. అసలు ఎందుకు? గతంలో బోయలు రిజర్వేషన్లు అనుభవించడం జరిగింది ఎస్టీలో, అయితే తదనంతరం వారిని మార్చడం జరిగింది. అసలు ఎందుకు మార్పు చేయాల్సి వచ్చింది? అసలు ఎస్టీలో ఎందుకు కొనసాగించాలని కోరుతున్నారు అనే అంశాలని అతనితో మాట్లాడదాం. మీనగ గోపి బోయ గారు ఉన్నారు. నమస్తే గోపి గారు. గోపి గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీది సుదీర్ఘ పోరాటం, 60 ఏళ్ళ నుంచి పోరాడుతున్నారని చెప్తున్నారు. అయితే అసలు ముందుగా మన మూలాల్లోకి వెళ్ళినట్టయితే అసలు బోయలు అంటే ఎవరు? సార్, ఈ దేశంలో ఈ దేశ సంస్కృతిని, కుటుంబ వ్యవస్థను కాపాడుతున్నటువంటి రామాయణ రాసినటువంటి వాల్మీకి వారసులం అండి. మేము గతంలో నుంచి ఈరోజు దాకా ఈ బ్రిటిష్ కాలంలో కూడా మనం వాళ్ళకి వ్యతిరేకంగా ఈ దేశానికి స్వతంత్రం రావడంలో బోయల పాత్ర కీలకం అండి. ఎందుకంటే దృఢకాయలు, బోయలు, వేటగాళ్ళు, హంటర్స్ వృత్తి ఆ రోజుల హంటింగ్ వల్ల ఈ దేశ సైన్యం కూడా పనిచేసాం మేము. అందుకే ఇక్కడ ఈ రామాయణ రాసినటువంటి వాల్మీకి వారసులుగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టీలు అంటారు, మైదాన ప్రాంతాల్లో వస్తే బీసీలు అని అంటారు. ఇది పుట్టుతల నుంచి ప్రాబ్లం అక్కడే వచ్చిందండి. ఈ దేశంలో సంస్కృతి ఏంటంటే రామాయణ రాసిన నుంచి ఈరోజు దాకా అప్పటి నుంచి కూడా వాల్మీకులు అంటేనే ఎస్టీలు అని అర్థం. అంటే వాల్మీకి బోయలకు సంబంధాలు ఉన్నాయనే ఆధారాలు అంటే ఏమున్నాయంటారు మీ దగ్గర? సార్, ఒకటి విషయం అంటే వాల్మీకి అనేది సంస్కృతుల పదంలో పుట్ట అని అర్థం సార్. ఒక వేటగాడు అంటారు, రత్నాకరుడు బోయతను వేటగాడు అంటారు. వేట ఆడుతూ కుటుంబ పోషణ కోసం తన కుటుంబాన్ని కాపాడుకునికే ఈ వేట టైంలో కుట్టడం, జనాన్ని దోసుకోవడం వల్ల ఒక ఋషి ఏమన్నాడంటే, ముని నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు అంటే, కుటుంబం అంటే నీ పాపం ఏమన్నా కుటుంబం పంచుకుంటుందా అని అడిగిండు. అయితే దాని ఇంట్లో అది డిస్కౌంట్ చేస్తే, అది నీ ఇష్టం, అది నీవు చేసుకొచ్చినావు, మాకు తిండి పెట్టడం నీ తండ్రి పెద్దగా, ఇంటి పెద్దగా నీ బాధ్యత అన్నప్పుడు మార్పు చెంది ఒక యజ్ఞం చేసిండు. అందులో ఏంటంటే ఇప్పుడు ఋషిగా మారిండు. ఆ పుట్ట పెరిగింది, పుట్టలోంచి పుట్టిందే వాల్మీకి. అది సంస్కృత పదం అండి. యాక్చువల్గా బోయకు వాల్మీకి అంటే ఒకటే. ముందు బోయ రత్నాకరుడే. కులానికి మొట్టమొదటికి ఏది పేరు అంటే బోయనే. అంటే ఇప్పుడు రాయలసీమలో బోయలను ఫ్యాక్షనిస్టులుగా, క్రిమినల్గా చూస్తున్నారు. చాలామంది బోయలు పార్టీలకు, అన్ని పార్టీలకు బోయలే మోస్తున్నారనే ఇది ఉంది. అలాగే ఫ్యాక్షనిస్టులుగా చూడడానికి కారణం ఏమంటారు బోయల్ని? సార్, బోయలు అంటే దృఢకాయలు సార్. హంటర్స్, వేటగాళ్ళు. వేటగాళ్ళు ఏంటంటే నమ్మకస్తులు. ఇప్పుడు మీరే ఉన్నారు సార్, మీ కింద మేము పనిచేస్తున్నాం, మా కుటుంబాలు కాపాడుతున్నారు, మీరు మా జీవనోపాధి కాపాడుతున్నారు. కాబట్టి మీరు నమ్మకం ఉంటారు. ఆ నమ్మకాన్ని ఏం చేస్తుందంటే ఈ ఫ్యాక్షన్ నాయకులు ఏం చేసిరంటే, రాజకీయ నాయకులు, ఓహో బోయలు దృఢకాయలు, వీళ్ళు దేనికైనా నమ్మకస్తులు, పోరాటానికి పటిమగల వాళ్ళు అని ఉపయోగించుకోవడం జరిగింది. అందులో భాగమే ఈ నీలం సంజీవ్ రెడ్డి గారు వీళ్ళని ఎస్టీ చేస్తే, బోయలు ఎస్టీలుగా అయితే మాకెవరు పని చేస్తారు, మాకు నమ్మకస్తులు ఏ కులం లేదు, ఏ తెగ లేదు అని ఒక చిన్న కారణతన వాల్మీకి బోయలను బీసీలకు మార్చారు సార్. అంటే గతంలో మీరు ఎస్టీలుగా కొనసాగారా అసలు? అంటే 60 ఏళ్ళుగా మీరు ఒక పోరాటం చేస్తున్నారు, 6 దశాబ్దాలుగా సుదీర్ఘ పోరాటం. గతంలో రిజర్వేషన్స్ పొంది ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాయి సార్ ఎస్టీ సర్టిఫికేట్లు. మా అన్న పెద్ద నాకు ఫస్ట్ అన్నకు ఉంది. ఆయన ఎస్ఐ చేశాడు, రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్లో అయ్యిండు. మా ఇంట్లో అందరికి ఎందుకు మార్చారంటారు? అంటే ఎందుకు నీలం సంజీవ్ రెడ్డి గారు అండి. నీలం సంజీవ్ రెడ్డి గారు ఏంటంటే రాయలసీమలో నమ్మకస్తులు, ఈ ఏదైతే ఈ దృఢకాయంగా ఆలోచన విధానంతోన వీళ్ళైతే నమ్మకం మెయిన్ అండి. బోయలు అంటే నమ్మకం అండి. ఆ నమ్మకానికి వాళ్ళు ఇచ్చిన బహుమానం ఏంటంటే బీసీ అండి. అంటే ఎందుకు మార్చడం వల్ల వాళ్ళకు వచ్చిన లాభం ఏంది? వీళ్ళు ఉద్యోగాలకు వెళ్ళొద్దు, వీళ్ళు బోయలు ఎస్టీలు అయితే ఉద్యోగాలు వస్తుంది, నిరుద్యోగ సమస్య తిరుగుతుంది, కల్చర్ మారుతుంది, సంస్కృతి మారుతుంది, సాంప్రదాయాలు మారుతాయి, కట్టుబాట్లు మారుతాయి, సమాజంలో ఉద్యోగం వస్తుంది సార్. మొట్టమొదటి ఏంటంటే మార్పు వాళ్ళకి ఇష్టం లేదండి. రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా కింద పనిచేసిన మారాలని కోరుకోరండి.
ఈ దేశంలో ఏంటంటే 534 మంది ఎంపీలు ఉన్నా ఈ దేశ జనాభా 110 కోట్లు. ఈ 534 సీట్లు ఎవరికి ఏమంటే మీకు ఏమంటే ఇస్తారా? ఇయ్యరు. ఎందుకంటే ఆ దానికి ఆ అధికారానికి అలవాటు పడ్డ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే అధికారులు ఉండాలి, వాళ్ళ వారసత్వం ఉండాలని కోరుకుంటారు. కానీ ఒక తెగకు సంబంధించిన బోయ జాతిని తీసుకొచ్చి ఎస్టీలో ఉన్నటువంటి ఎస్టీ ఏసీలో ఏదో ఐఏఎస్లు ఐపీఎస్లు నిరుద్యోగ సమస్య విద్యా అవకాశాలు కల్పించడం ఇవన్నింటిని ఎవరు ఇష్టపడారండి? అంటే అప్పట్లో తొలగించినప్పుడు మీ బోయల నుంచి వ్యతిరేకత పెద్ద ఎత్తున రాలేదా? అంటే తొలగించిన అనంతరం మీరు నిరంతరం పోరాటం చేస్తున్నారు మాకు రిజర్వేషన్ తిరిగి కల్పించాలని చెప్పి. అప్పట్లో ఎందుకు నిరసన వ్యక్తం చేయలేకపోయారు? మీ దాన్ని ఎవరు పట్టించుకోలేదంటారు? సార్ ఇక్కడ విషయం ఏంటంటే బోయలు అంటారు అడవిలా, ఇక్కడ సమాజం లేరు, ఇక్కడ సమాజం బయట లేరు. ఆదివాసీల కన్నా లోపల ఉంటారు బోయలు. ఎందుకంటే అంటారు మీకు ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఎవరు లేరా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ? అంటే దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే లేరండి, 37 మంది ఎమ్మెల్సీల బోయలు ఎమ్మెల్సీ లేరండి. తర్వాత వచ్చేసి 6 మంది రాజ్యసభ మెంబర్లు ఒక రాజ్యసభ మెంబర్ లేరండి. ఇక 17 మంది ఎంపీల లోక్సభలో ఎవరు లేరండి. ప్రాతినిధ్యం లేని కులం ఏదైనా ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు అయినా కూడా అది బోయలేనండి. ఎంత జనాభా ఉండే అవకాశం ఉంటుంది? 6 లక్షల మంది ఉన్నారండి. సమగ్ర సర్వే ప్రకారం అయినా డాక్టర్ చిల్లప్ప కమిషన్ అయినా డాక్టర్ చిల్లప్ప కమిషన్ చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ ముందు మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. ఆ రోజు ఈ తెలంగాణ ఉద్యమంలో 4 బోయవీరులు చచ్చిపోయారు సార్. ఆ 4తో పాటు మొన్న రీసెంట్గా కుండలని మన వనపర్తి దగ్గర నిరుద్యోగ సమస్యను ఆత్మహత్య చేసుకున్నాడండి. ఇక్కడ సమస్య ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఆత్మహత్యలు చేసుకునేది బోయల్లే. తర్వాత నిరుద్యోగ సమస్యని రీసెంట్గా ఒక 15 డేస్ కాలేదండి వనపర్తి దగ్గర ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ ఒక జాతి ఏంటంటే కొంత సమాజంలో బయటకు వచ్చి చదువుకొని ఉద్యోగం రాకపోతే ఏం చేస్తారండి? ఇప్పుడు ఎస్టీ డిమాండ్ కూడా అట్లే ఉందండి. డాక్టర్ ఎస్ చెల్లప్ప కమిషన్ గారి రిపోర్టు ఆధారంగా గిరిజన జాబితాలో చేరుస్తూ 10% రిజర్వేషన్ కల్పించాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసాడు 2017లో. మరి కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే మాకు పంపనే లేదు బిల్లు అంటుంది. మరొకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి V3 ఛానల్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం సార్, రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలంగాణలోని బోయల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ బోయ ప్రజల ఆకాంక్ష నెరవేర్చే బిడ్డగా మీరు పెద్ద దిక్కుగా ఉంటున్నారు. ఆ రోజు ఎక్కడ మాట్లాడితే అక్కడ ఏ బహిరంగ సభైన పాలమూరు గడిజ నుంచి మీ మేనిఫెస్టో దాకా టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా చెప్పారు మీరు బోయలను ఎస్టీ చేస్తా, వాల్మీకి బోయలు నాకు బిడ్డతో సమానం అని. అందుకే సార్ మేము ఏ పది అడగడం లేదు, ముందు మా డిమాండ్ అడుగుతున్నాం మేము. ఎందుకంటే 2001లో తెలంగాణ రాష్ట్ర పార్టీ ఏర్పడినప్పటి నుంచి దాన్ని ఆదర్శంగా తీసుకొని మేము BHPS బోయ క్లబర్స్ అంతా ఏర్పాటు చేసాం 2002 మే 12న. ఒకటే ఒక లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రం సాధించడంతో పాటు బోయల్ని ఎస్టీలుగా వేయాలని. దానికి ముఖ్యమంత్రి గారు స్పందించారు. అంటే ఆనాటి పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, నేటి ముఖ్యమంత్రి గారు స్పందించి డాక్టర్ చిల్లప్ప కమిషన్ ఇవ్వడం జరిగింది. ఆ చిల్లప్ప కమిషన్ ఇప్పుడు క్లియర్ కట్గా రాయబడ్డది. దానికి ఆధారం ఈ బుక్కేనండి. ఇది అఫీషియల్గా చిల్లప్ప కమిషన్ రిపోర్ట్ అండి. నేనేమంటున్నామంటే బోయలకు కొంచెం ఆవేశాలు ఎక్కువ. మరి రాబోయే కాలంలో ఈ మధ్యలో మేము మీటింగ్ పెడితే లేచి ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, మా సంవత్సరాలు ఆయన, బిడ్డ నేను చచ్చిపోతే తెలంగాణ, అప్పుడు ఉన్న పిల్లలు నా మనవాడు చచ్చిపోతే తెలంగాణ వచ్చింది, ఇప్పుడు నేను చచ్చిపోతే బోయలను ఎస్టీ చేస్తారంటే తప్పు. ఆత్మహత్యలకు మనం వ్యతిరేకులము. ఆ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇష్టపడాడు. ఆ ముఖ్యమంత్రిని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరొకసారి మేము V3 ఛానల్తో డిమాండ్ చేస్తున్నాం సార్, రిక్వెస్ట్ చేస్తున్నాం. వాల్మీకి బోయలు ఎస్టీలని ఒక బిల్లు పాస్ చేసి పంపిస్తే మీరు చరిత్రలో నిలబడిపోతారు, చరిత్రకాలు ఎత్తారు. బంగారు తెలంగాణ సాధనలో భాగంగా బోయల్ని ఎస్టీగా డిమాండ్ చేస్తున్నాం సార్. ఇక్కడ మీరు బోయల్ను ఎస్టీలో చేర్చాలనే డిమాండ్ను ఎస్టీలో ఉండే వర్గాలు కూడా వ్యతిరేకించే అవకాశం ఉంది కదా. అంటే దానికి కారణాలు మీరు ఏమైనా వివరించగలిగారా? వాళ్ళు మీరు మీకు ఆదివాసీ తుడుందెబ్బ అధినాయకుడు, ఆ రోజు జేఏసీ అధ్యక్షుడు చందా లింగయ్య గారని ఎక్స్ఎమ్మెల్యే గారు, ఆయన క్లియర్ కట్గా తన శాస్త్రాలు రాసిచ్చాడు. వాల్మీకి బోయలు ఎస్టీలే, వాళ్ళు గిరిజన జాతి బిడ్డలే, మాకు వాళ్ళ దగ్గర ఎలాంటి నష్టం లేదు, వాళ్ళు మేము సమర్థిస్తున్నామని చెల్లప్ప గారికి ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ ట్రైబల్ డిపార్ట్మెంట్ లెటర్ ఇచ్చారు సార్. ఇప్పటికీ కొంతమంది వ్యతిరేకిస్తున్నారనే వాదన లేదు సార్. ఇక్కడ కూడా ఆదివాసులు వ్యతిరేకించినట్టు లేదు సార్. వేరే గ్రూపులు ఏమైనా వ్యతిరేకిస్తున్నారు అంటే సార్ వాళ్ళిద్దరి మధ్యలో కాంట్రవర్సీలు నడుస్తుంది సార్. ఇప్పుడు లంబాడీలు గోడల మధ్యలో కూడా పంచాయతీ చెంచు ఆదివాసుల మధ్యలో గొడవ జరుగుతుంది సార్. ఆదివాసులు మేము మద్దతు ఇస్తున్నాం. ఆదివాసులకు మద్దతు ఇవ్వడం జరుగుతున్నాయి. ఈ గిరిజనులు ఒక భాగం లంబాడీలు మా సోదరులు మా మీద ఏదో
నేను తప్పు చేస్తున్నాను ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది సార్. అది వాళ్ళ ఇంటర్నల్ సమస్య. అయినా ఆదివాసులే, ఆ చందాలింగయ్య గారు ఎక్స్ఎమ్మెల్యే గారు మాకు లెటర్ ఇవ్వడం జరిగింది. ఆదివాసులు ఈరోజు బాబురావు గారు ఎంపీ కూడా చెప్పారు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, వాల్మీకి వెళ్తే మాకు సంబంధం లేదు, మా పంచాయతీ అంతా లంబాడీల మధ్యలో ఆయన బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు సార్. ఆయన కేసు కూడా వేశాడు సుప్రీంకోర్టులో. మా మీద వేయలేదు సార్, వాళ్ళు వేసింది ఆదివాసులు లంబాడీల మధ్యలో సార్. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు చెప్తున్నారు మీ ఇంట్లోనే మీ అన్న వాళ్ళ పిల్లలకు వాళ్ళకి రిజర్వేషన్స్, ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయని చెప్తున్నారు. అంటే మీకు లేవా? అంటే ఎందుకు, అంటే ఈ వేరియేషన్ ఎందుకు సార్? ఇక్కడ నీలం సంజీవారెడ్డి గారు పుణ్యమే సార్ ఇదంతా. అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి, అంటే మీరు అన్నదమ్ములే కదా మీకు, అంటే ఒక్క కుటుంబంలోనే ఇయర్ మారిపోతుంది కదా సార్. 1969 ఇచ్చారు అన్నకు, అన్న ఉద్యోగం చేసిండు, రిటైర్డ్ కూడా అయ్యిండు. ఇక్కడ మా విషయానికి వస్తే అంటే వాళ్ళ ఇంట్లో పిల్లలందరూ కూడా ఎస్టీలుగా గుర్తింపు పొందుతున్నారు. లాస్ట్ కొంతమందికి ఇస్తలేరు సార్. ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారిని చెల్లప్ప కమిషన్ ఇవ్వడం చేసినాక డాక్టర్ చెల్లప్ప కమిషన్ రిపోర్ట్ ఆధారంగా మేమేమంటున్నామంటే ఆ రిపోర్ట్ను ఒక ముక్కల తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లయితే వాళ్ళు చేస్తామన్నారు సార్. ఇంకోటి విచిత్రం ఏంటంటే మమ్మల్ని తీసేసినప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు ఎక్కడ రాజ్యాంగ సవరణ జరగలేదు, రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందే ఇక్కడ మా మీద. మేము ఎస్టీలో ఉన్నప్పుడు తీసేయనికేనేమో ఏ చట్టం రాలేదు, బీసీఏ చేసేసారు. ఒక జీవో తీసేసి పడేసారు అట్లా, 127 జీవో తీసేసి, అయ్యా వీళ్ళు బీసీఏలు అని. మరి అక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు మరి మమ్మల్ని చేయనీకి ఎస్టీలుగా ఇప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన ఎట్లా జరుగుతుంది సార్? అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ అంటే అప్పట్లో రాజ్యాంగాన్ని మీరి అసలు ముఖ్యమంత్రి తీసేసే అధికారం అప్పట్లో ఉండేనా? మీరేమైనా కోర్టుకు వెళ్ళలేదా సార్? ఇక్కడ మేము చదువుకోలేదు సార్, చెప్పాను మీకు అదే. ఆ గతంలో మా ఇంట్లో ఎవరో ఒకరు చదువుకున్నారు, మా నాన్నలు. మా నాన్న టీచర్ వల్ల మేము ఈరోజు సమాజంలోకి వచ్చి మాట్లాడగలుగుతాం. అట్లా ఈ 6 లక్షల ఇది రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని చెప్పిన మీరు చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, కోర్టుకు వెళ్ళడమో లేకపోతే న్యాయబద్ధంగా పోరాడడం. రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు హామీ ఇచ్చాడు, అయ్యా వాళ్ళు చేస్తే చేసిర్రు, మన రాష్ట్రం సాధించుకుంటాం, ఆ బంగారు తెలంగాణ సాధనలో భాగంగా మేము నెక్స్ట్ చేస్తాం, వాల్మీకి నెక్స్ట్ చేయడానికి మాకేం అభ్యంతరం లేదని చెల్లప్ప కమిషన్ వేయడం జరిగింది. ఆ చెల్లప్ప కమిషన్ క్లియర్ కట్గా వాల్మీకి ఎస్టీలుగానే ఉంచుతామని, ఉంచండి మాకేం అభ్యంతరం లేదు అని ఒక జాతిని, అంటే ఒక బీసీఏలో ఉన్నటువంటి కులాన్ని జాతిగా గుర్తించాలంటే, ఎస్టీ జాబితాలో చేర్చాలంటే 4 రకాలు ఉన్నాయి సార్. ఆ 4 మాకున్నాయని చెప్పారు సార్. సంస్కృతి, కట్టుబాట్లు, సంబంధాల. అంటే ఇక్కడ మిమ్మల్ని కొత్తగా చేర్చడం కాదు కదా, మిమ్మల్ని తొలగించిన వాళ్ళని తిరిగి పునరుద్ధరించడం అని చెప్పడమే కదా. రాష్ట్రాలు విడిపోయినవి ముఖ్యమంత్రి గారు తీర్మానం చేశారు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలనే వాదన ఎంతవరకు? ఇవి సోకాల్ రాజకీయాలు సార్. మేము నమ్మేది కేసీఆర్ గారు సార్, మేము నమ్ముతాం. ఎందుకంటే ఈ దేశంలో 3.5 కోట్ల ప్రజల ఆకాంక్షను 29 రాష్ట్రాలు సాధించిన నాయకునిగా ఒక నమ్మకం కలిగించింది సార్. ఆ నమ్మకంతోనే మేము 6 లక్షల మంది మా వాళ్ళు రెచ్చిపోతున్నా కూడా ఈ ఇద్దరంగంలో మేము మొన్ననే చెప్పాడు 80 సంవత్సరాల పెద్ద మనిషి, అయ్యా నేను ఆత్మహత్య చేసుకుంటే ఇస్తారేమో, చేసుకుంది నా బిడ్డ అంటే తప్పు. మనము మన జాతి ప్రయోజనాలు కాపాడాలి తప్పితే దానికి వ్యతిరేకం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లాంటి దాన్ని ఒప్పుకోడు. అందుకే ఒకసారి చర్చలు జరుపుదాం. మేము క్యాబినెట్ మిషన్లందరూ అడుగుతున్నాం ఈ V3 ఛానల్ ద్వారా, అయ్యా మాకు సీఎం అపాయింట్మెంట్ ఇస్తే మా బాధ ఏదో మేము మాట్లాడతాం, మా ఇష్ట డిమాండ్ మేము ఏదో పరిష్కరించుకుంటాం. ఎందుకంటే మాకు ఈ చట్టసభల్లో ఒక ప్రాతినిధ్యం లేనటువంటి కులం ఏదైనా ఉంటే అది తెలంగాణ రాష్ట్రంలో 7 సంవత్సరాల తర్వాత కూడా అది బోయ కులమే. అందుకే మేము ఒకసారి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ 119 ఎమ్మెల్యేలు ఎవరైనా ఒకరు ఇంటర్వ్యూ పెట్టి మమ్మల్ని సీఎం కల్పిస్తే మా డిమాండ్ మేము పరిష్కరించుకుంటాం. అంటే మీరు తెలంగాణ రాకముందు సీఎంతో కేసీఆర్తో అంటే కలిశారా? తర్వాత ఏమైనా కలిసే ప్రయత్నం చేస్తే? కలిసినాం కాబట్టి చెల్లప్ప కమిషన్ వేసింది సార్. అంటే తర్వాత మీకు అపాయింట్మెంట్ దొరకలేదు సీఎం అయిన తర్వాత? ఏమైంది సార్ అంటే ఈ కోవిడ్ టైం తర్వాత ఈ 2 ఇయర్స్ ఆల్మోస్ట్లీ 2 ఇయర్స్ బాగా డిస్టర్బ్ జరిగింది సార్. మనం బతికించుకునికనే కరోనా టైంలో మన అందరం మన సేఫ్ సైడ్లోకి వెళ్ళిపోయాం. ఆ వెళ్ళిపోవడం జరిగింది కనుక ఈ మధ్యలో 10 days అయింది మోస్ట్లీ. అందుకే మళ్ళొకసారి సీఎం దృష్టిని సీఎంని కలుస్తాం. ఆ కలిసినాక అవసరమైతే హుజూరాబాద్లో మన వాళ్ళంతా క్యాండిడేట్ పెట్టమన్నా కూడా నేను ముఖ్యమంత్రి కలవంది ఎలాంటి నిర్ణయం తీసుకోము. బోయ ప్రజల ఆకాంక్ష ఎస్టీ డిమాండ్ కానీ రాజకీయాలు కావు, మాకు రాజకీయాలతో సంబంధం లేదు. హుజూరాబాద్లో ఎంతమంది ఉండే అవకాశం ఉంది ఓటర్లు? 3600 మంది ఓటర్స్ ఉన్నారు సార్. ఇది సమగ్ర సర్వే ప్రకారం చెల్లప్ప కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జనాభా ఉందా బోయ సార్? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో
అక్కడ 30 లక్షలు ఉంటారు సార్. తెలంగాణకు వస్తే 6 లక్షలు ఉంటారు సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ అంటే ఇరు రాష్ట్ర ప్రభుత్వాల బోయలు కొట్లాడినట్టయితే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. ముందు రాష్ట్ర ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకోవాల్సిన సమస్య సార్. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం. ఇక్కడ అదే చెప్తున్నాం. చెల్లప్ప గారి రిపోర్ట్లో కూడా క్లియర్ కట్గా చెప్పింది అదే. ఒక్కసారి ముఖ్యమంత్రి అనుకుంటే అయిపోయే పని సార్ అది. మేము మరొకసారి ముఖ్యమంత్రి వేడుకుంటున్నాము V3 ద్వారా. ఎందుకంటే ఈ అవకాశం కల్పించినటువంటి ఛానళ్లను కూడా మధ్యవర్తిగా పిలిచి సార్ చర్చలు జరపండి, న్యాయమైనటువంటి ఎస్టీ డిమాండ్ ఉంటేనే న్యాయంగా చేయండి సార్. ఎందుకంటే ఈ చెల్లప్ప కమిషన్లో క్లియర్ కట్గా చెప్పారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మళ్ళీ ఒకసారి మేము వినియోగించుకుంటున్నాం సార్, మాకు రాజకీయ పదవి ఏది అవసరం లేదు, మమ్మల్ని ఎస్టీ చేస్తున్నారు చేసేదాలు, మాకు ఆ రాజ్యాంగ పదవులు అవసరం లేదు సార్, మా జాతికి విముక్తి జరిగేది ఎస్టీ డిమాండ్తోనే, ఆ జాతి ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తున్నారు, ఆ విశ్వాసానికి ఇంకొక విషయం చెప్పాలన్నా సార్, ఈ దేశ సంస్కృతిని కాపాడుతుందే రామాయణం. ఆ రామాయణ రాసిన కులవస్తులం మేము. మరి మాకేం జరిగితే మేము మత మార్పిడి చేసుకోవాలన్నా? మా కులం దాన్ని పెట్టుకొని ఈరోజు కుటుంబ వ్యవస్థ నడుస్తుంది. లేకుంటే ఒకరు 100 మంది పెళ్లి చేసుకుంటారు. మా రిక్వెస్ట్ ఏంటంటే మమ్మల్ని ఎస్టీ చేయమంటున్నాం సార్. మేమేమి మొత్తం తీసుకొచ్చి మాకేం నిధులు ఇవ్వమంటలేము, నియామకాలు ఇవ్వమంటలేము. మమ్మల్ని ఎస్టీ చేసుకుంటే మా పిల్లలు ఉద్యోగాలు తెచ్చుకుంటారు. ఆ ఉద్యోగ ద్వారా మేము ప్రజల్లో ఒక సామాన్యమైనటువంటి స్థానంలో ఉంటాం సార్. దానికి మీరే బాధ్యులు, మీరే మాకు అవకాశం కల్పిస్తామని నేను డిమాండ్ చేస్తున్నాం సార్. అంటే మీ వాదన కేసీఆర్ దగ్గరికి మీ డిమాండ్ వెళ్ళాలి, మీ రిక్వెస్ట్ వెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ ఒక కేసీఆర్ తోటి అయిపోద్దా? కేంద్ర ప్రభుత్వ పాత్ర ఇందులో ఏం లేదంటారు సార్. ఈ మధ్యనే ప్రధానమంత్రి మాట్లాడుతూ ఒక చెప్పిండు, అత్యవసర బస్సులో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్ణయం తీసుకోవచ్చు సార్. కొన్ని విషయాలు ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఒక రకమైనటువంటి రిజర్వేషన్ అంటే మీరు చెప్పారు కదా రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చాలని అవసరం సార్. మళ్ళీ ఎగ్జామ్షన్ చేసిర్రు కొత్త ఈ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక సెంట్రల్లో ఒక మాట చెప్పింది, ఏ రాష్ట్రానికి అసలు అత్యవసరం అనుకుంటే నిర్ణయం తీసేసుకోవచ్చు అంటారు. కిషన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రికి లెటర్ రాశారండి. మీరు పంపిస్తారా, మీరు చేసుకుంటారా ఈ రాష్ట్రానికి? మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆయన అంటే మీకు ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యమంత్రికి మీకు ఒక వారధి కావాలి, ఆ వారధి ద్వారా మీరు ముఖ్యమంత్రిని కలిస్తే మీ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు. కానీ ఎలా అంటే మీకు ఏ ఎమ్మెల్యేలు కానీ, ఏ ఎంపీలు కానీ, ఏ మంత్రులు కానీ మిమ్మల్ని సీఎం దగ్గర తీసుకుపోయే ఒక రూట్ మ్యాప్ లేదంటారా? రూట్ మ్యాప్ కోసమే సార్ మేము ఈ మధ్యలోనే మొత్తం మినిస్టర్ని కలిసాము, క్యాబినెట్ మినిస్టర్లు అందరినీ. వాళ్ళు ఒక 10 daysలో కల్పిస్తామన్నారు. అందుకే వెయిట్ చేస్తున్నాం సార్. కలవకపోతే ఏం చేస్తాం సార్, హుజూరాబాద్లో నామినేషన్ వేస్తాం సార్. మేము తక్కిన బీసీ కులాలను, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా వేడుకుంటాం, అయ్యా మా జెన్యూన్ సమస్య, మా సమస్యకు మద్దతుగా మీరు ఇవ్వడమని అడుగుతాం. అంత కాదనుకుంటే చెప్తాను సార్, ఈ దేశంలో రామాయణ రాసినటువంటి కుల వ్యవస్థలు మాకే అంత మేము మత మార్పిడి చేసుకుని సిద్ధంగా ఉన్నాం. మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకంటే ఈయన యాగాలు చేస్తాడు, ఆయన ఈ దేశం హిందూ దేశం అంటాడు. మరి మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి ఎలా ఉందంటారు? జగన్ కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చారు సార్. ఇక్కడ రెండేందంటే వెయిట్ అండ్ సీ అన్నట్టు పక్క రాష్ట్రాలుగా సార్. ఒక రాష్ట్రం చేస్తే ఒక లైన్ చేసి తెలంగాణ ముందు హామీ ఇచ్చింది, తెలంగాణలో ఒక రాష్ట్రం చేస్తే మరో రాష్ట్రం చేస్తే, మరో రాష్ట్రం చేస్తే ఇంకో రాష్ట్రం చేస్తారు. ఆ ఇద్దరాల డిలే అవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే డిలే కావడం కారణం ఇద్దరు ఒకరి మీద ఒకరు చూస్తున్నారు వెయిట్ అండ్ సీ. అరే ముఖ్యమంత్రి చేస్తే నాదేముంది బోయల అంటే ఇద్దరు మాట ఇచ్చిన వాళ్ళే. అంటే ఇక్కడ ఒక అంశం రాజకీయ కోణం కనిపిస్తుందేమో. ఒకవేళ వీళ్ళని కనుక ఎస్టీ జాబితాలో చేరిస్తే అందులో ఉన్న మిగతా కులాలు, ముఖ్యంగా మీరైతే ఆదివాసీలతో ఏ ప్రాబ్లం లేదన్నారు, మిగతా లంబాడాలతో ఏమైనా సమస్యలు ఉంటాయేమని ప్రభుత్వం ఆలోచిస్తుంది అనుకోవచ్చు అంటారు. విషయం చెప్తున్నా సార్, బాబురావు గారు ఆదిలాబాద్ ఎంపీ గారు క్లియర్ కట్గా చెప్పారు, ఎంపీ హోదాలో అయిపోయింది సార్. అంటే ఆయన గోండుకు సంబంధించిన అంటే చెంచు ఆదివాసులకు సంబంధించి అంటే అక్కడి వరకు మీకు సమస్య లేదు, కానీ ఇక్కడ లంబాడీలు ఉన్నారు కదా, వాళ్ళ నుంచి ఏమైనా సమస్యలు ఎదుర్కొనే మాకు అసలు ఎవరితో సమస్య లేదు సార్. అన్నదమ్ములం ఆదివాసి. కేవలం అంటే రాష్ట్ర ప్రభుత్వాల చొరవ చూపితే చాలంటారు. జస్ట్ ముఖ్యమంత్రి అనుకుంటే చాలు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ అనుకుంటే బోయిల సమస్య రాత్రే తిరిగిపోతుంది. ఒక సంతకంతోనే కేసీఆర్ అన్ని సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నారు. ఎందుకు మీ సమస్యను ఎందుకు అంటే పెండింగ్ పెట్టారని మీరు అనుకుంటున్నారు? చెప్తే సార్, చట్టసభలో ప్రాతినిధ్యం లేకపోవడం బోయ జాతికి ఉన్నటువంటి మొట్టమొదటి మైనస్. గతంలో ఎక్స్ఎమ్మెల్యే గట్టిమీడుకు ఎమ్మెల్సీ ఇస్తున్నారు. సరే సార్ పర్వదించారు, అది కథ. మరి 7.5 సంవత్సరాలు దాటుతుంది సార్ తెలంగాణ రాష్ట్రం వచ్చి. మేము ఎప్పుడన్నా 10 అడిగామా? మేము అడుగుతుంది ఎస్టీ డిమాండ్ మాత్రమే. ఎస్టీ డిమాండ్ సాధనలో భాగంగా సుదీర్ఘమైన పోరాటం చేసినటువంటి 2000 కోట్ల చేసి ఎట్లయితే తెలంగాణ సాధించుకున్నామో, తెలంగాణ ప్రజలు 3.5 కోట్ల ప్రజలుగా ఇప్పుడు మేము అడుగుతున్నాం సార్,
మీరు ఆత్మహత్య చేసుకోమంటే అది చట్టరీత్యా నేరమైనప్పటికీ మేము సిద్ధమే, ఎందుకంటే బలిదానంతోనే వస్తుంది అనుకుంటే. లేదు మీ సంతకంతోనే మీ ఇంటి పెద్ద దిక్కుగా బోయజాతి 6 లక్షల మంది ప్రజలకు నాయకునిగా నేనే చెప్తున్నా, ఓ సంతకంతోనే అయిపోతుంది ఎస్టీ అంటే చేయొచ్చు. ఎందుకంటే చెల్లప్ప కమిషన్ రిపోర్ట్ క్లియర్ కట్గా చెప్పబడ్డది వాల్మీకి బోయలు ఎస్టీలు అని. అక్కడ కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, మీరు పంపించండి మేము చేసుకుంటాం బిల్లు అన్నారు. లేదు మీరే చేయండి మేము ఓకే చేస్తామన్నారు. ఏదో ఒక నిర్ణయం పెన్ను సార్ చేతుల్లో ఉందండి, ఆ జీవకెట్టిన చేంది సంతకం పెడితే బోయజాతి అదృష్టం మారిపోతుంది. అంటే మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉంది అంటే ఉత్తరప్రదేశ్లో ఎస్సీలము, మధ్యప్రదేశ్లో ఎస్సీలము, మహారాష్ట్రలో డిఎన్టీలము, తర్వాత చెన్నైలో మన కర్ణాటకలో ఎస్టీలం సార్. అక్కడ 17 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. శ్రీరాములు కూడా అతనే కీలకమైన వ్యక్తి అసలు కర్ణాటక రాజకీయాల్లో. అందుకే మీరు బీజేపీలు క్లియర్ ఏం చెప్తున్నారు, మీరు పంపిస్తారా మీరు చేసుకుంటారా? మీకు శ్రీరాముల ద్వారా ఏమన్నా పని అయ్యే అవకాశాలు లేవా? ఆల్రెడీ మాట్లాడినాం సార్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితే పని అవుతుంది, స్టేట్ లో అయితే కేసీఆర్ సార్థం సార్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకవేళ మొన్న దళిత బంధు కూడా పెట్టాడు సార్ ఒక స్కీము. మేము మాకు ఎక్కడ కూడా నిధులు అడుగుతున్నాం సార్. మేము మాకు కావాల్సింది సార్ సంతకం, చెల్లప్ప కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీ బిల్లు పాస్ చేసి ప్రత్యేక బిల్లు ద్వారా ఢిల్లీకి పంపిస్తే మా జీవితాలు మారిపోతాయి సార్. మీరు చేస్తే చరిత్రలా వాల్మీకి తర్వాత ఫోటో పెట్టుకునే ఫోటో ఎవరిదంటే అది కేసీఆర్ సార్దే ఉంటుంది సార్. మాకు ఎలాంటి వేషాలు లేవు సార్. సార్ మీద నమ్మకం ఉంది ఇప్పుడు కూడా. ఇప్పుడు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక చేతులు దులుపుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినట్టయితే కేంద్ర ప్రభుత్వంలో కనుక ఏమన్నా అడ్డంకులు వచ్చే అవకాశం ఉందనుకుంటారు? ఇప్పుడే చెప్పాను సార్, వాల్మీకి రామాయణ రాసిన వాల్మీకి ఆధారంగా ఈ దేశ సంస్కృతి కట్టుబాట్లు ఉన్నాయి సార్. ఎగ్జాంపుల్ మేమే 100 పెళ్లి చేసుకుంటున్నాం. అసలు అన్న తమ్ముడు అక్క చెల్లి ఈ వాయు వరుసలన్నీ రామాయణ ఆధారంగానే కుటుంబం వస్తుంది. అంత పెద్ద ఆ రాసినటువంటి కులానికి అన్యాయం జరిగితే మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? ఇంకా మతమార్పుడే చేసుకోవాలి మేము. మాకు బాధతో చెప్తున్నాం ఇవన్నీ. ఈ దేశము హిందూ దేశం అని వాళ్ళు అంటారు. సార్ ఏం పొద్దుగా లేచి యాగాలు చేస్తుంటాడు. మన ఈ తెలంగాణకు ఒక ప్రపంచ పటం నివేటాలని యాదాద్రిని ఎంత అద్భుతంగా కట్టిస్తున్నాడు తెలుసా సార్. మరి అంత పెద్ద ఈ దేశంలో హిందూ మతం మీద అంత సార్కు నమ్మకం ఉన్నప్పుడు మరి మా సమస్య మీద కూడా సార్కు నమ్మకం ఉందని మేము అనుకుంటున్నాం. ఆ నమ్మకం లేనప్పుడు చెప్తే మేము దేనికైనా సిద్ధంగా. ఎందుకంటే మా ప్రజలు అంటారు సార్, వేటగాళ్ళు ప్రాణాన్ని పెద్ద పెద్ద పట్టించుకోరు సార్. ఎందుకంటే అది పులులు మేకల మధ్యలో బతికి వచ్చింటారు. అక్కడ సింహాలు ఉన్నాయి, అడవిలో పులులను చూసి వచ్చినాం. అందుకే మాకు భయం ఉండదండి. ఏదో సమాజంలోకి వచ్చినాం, చదువుకున్నాం, సార్ అంటే నమ్మకం ఉంది. ఈ తెలంగాణ బిడ్డగా, తెలంగాణ తెచ్చిన ఆకాంక్ష నెరవేర్చిన బిడ్డగా సార్ని ఇప్పుడు కూడా నమ్ముతాం సార్. 3 లక్షల ప్రజల ఆధినాయకుడిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము వేడుకుంటున్నాం సార్. వాల్మీకి బోయలు ఎస్టీలు చేసే సమస్యల మీరు స్పందించి న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం సార్, వేడుకుంటున్నాం. కర్ణాటకలో మీకంటే ఎక్కువ జనాభా ఉంటుందా బోయలు వాల్మీకి సంబంధించి? అక్కడ 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సార్. అదే అంటే జనాభా పరంగా ఎక్కువ సార్. అంటే అక్కడ ఎస్టీ సార్. అదే మీకు ఇంకో విషయం చెప్తున్నా సార్, తెలంగాణకి వెళ్ళి ఏపీకి వెళ్ళి కూడా అక్కడ పోయి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. శ్రీరాములు మన ఆరిజిన్ ఏమన్నట్టుంది కదా, వాళ్ళ మిస్సెస్ సార్. బార్డర్ ఆఫ్ కర్ణాటక, కేరళ, మన కర్నూలు ఏపీ పక్కకే. మన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు సీఎం రేస్ లో శ్రీరాములు కూడా కనిపిస్తున్నారు అక్కడ కర్ణాటక. అంటే నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్లు బోయ జాతి బిడ్డలు. అందుకే బీజేపీలు బాగా నమ్మినట్టున్నారు. మేము ఎవరైనా నమ్ముతాం సార్. మేము ముఖ్యమంత్రిని నమ్మినాం సార్. మాకు ఈ రోజు దాకా తెలంగాణ ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వలేదు సార్. మీ మాటల్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కేసీఆర్ని ఒకసారి కలిస్తే మా సమస్య పరిష్కారం అవుతుంది ఒక సంతకంతో. కానీ మీకు కలవడానికి మీకు మధ్యలో ఎవరు కూడా మీకు సహకరించట్లేదు, మంత్రులు ఎమ్మెల్యేలు. అంటే 7 ఏళ్ల సమయం అయింది తెలంగాణ కమిషన్ వచ్చింది. కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చిందంట? 2017 సార్. 17 అంటే సంవత్సరం 3 ఏళ్ళు అయింది దాదాపు. ఈ 3 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి, కోవిడ్ 1.5 years సార్. మనం కూడా సార్ దృష్టిలో పెట్టుకోవాలి సార్. సార్కు మనం కూడా సార్కున్న ఇప్పటికైనా మీకు ఏమైనా ఒక వే అయితే దొరికిందంటారా? అంటే ఒక 10 రోజుల్లో కలవగలం అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కలుస్తాం సార్. V3 ఛానల్కి మేము మళ్ళీ వచ్చి మేము ఇంటర్వ్యూ ఇస్తాం సార్. మీ అశేషమైన కృషి, మా సమస్యను మీరు ప్రజలకు తీసుకెళ్ళాలని మీరు చేస్తున్న కృషికి మరొకసారి వాల్మీకి బోయల తరపున 6 లక్షల మంది తరపున V3 ఛానల్ గారికి శుభాకాంక్షలు, మేము కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. కానీ మా సమస్య తీరాలంటే మీలాంటి వాళ్ళ వల్లే సాధ్యమవుతుంది సార్. మేము తప్పనిసరి మాకు టైం ఇచ్చినప్పుడు మీలో కూడా తీసుకెళ్తాం సార్.
తప్పకుండా ఎందుకంటే తప్పకుండా అంటే మీరు ఖచ్చితంగా కూడా మీ సమస్య ముందుకెళ్ళాలి. సీఎం కేసీఆర్ దృష్టిలో ఉంది. అయితే ఒక్క 10 నిమిషాలు మీకు సమయం ఇచ్చినట్టయితే 2 నిమిషాలు సార్ సార్ గ్రీన్ పెన్ సంతకం పెడితే మా జాతకాలు మారిపోతాయి. ఒకవేళ అంటే మీరు ఇంత నమ్మకమైన వ్యక్తులు ఇంత నమ్మకంగా ఉంటారు. మీరు అంటే మేము ఒకవేళ వాల్మీకి వారసులం అని చెప్తున్నారు. ఒకవేళ మాకు ఇక్కడ సమస్య పరిష్కారం కాకపోతే మేము మతం మారే అవకాశం కూడా ఉందంటున్నారు. అయితే మీరు పోరాట యోధులు, పోరాట పరంగా ఒకవేళ ఇక్కడ సమస్యకు పరిష్కారం పోరాటానికి చట్టాలు ఒప్పుకుంటలేరు సార్. అంటే మీ కార్యాచరణ ఎలా ఉండే అవకాశం ఉందంటారు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు? ఒకటి సార్, తప్పనిసరి అలంపూర్ నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేస్తాం. మాకు భయం లేదు సార్. మాకు ఈ గుర్రాలు పోలీసులు మేమంటే చట్టాలు గౌరవించడం, కానీ మాకు ప్రగతి భవన్ కూడా ఈజీ సార్. మా ఇంట్లో అసలు మా ఒంట్లో పుట్టిన పిల్లని కూడా భయం ఉండదు సార్. మా జీన్స్కే భయం ఉండదు. ఆ రోజు సిటీ యాక్ట్ కింద ఉన్నప్పుడు కూడా మాకు సపరేట్ జైలు ఉన్నాయి సార్. బిట్రకుంట నుంచి అచ్చంపేట అడవి దాకా కొండనాల దగ్గర సపరేట్ జైలు ఉన్నాయి సార్. అప్పుడు 164 జైలు పెట్టారు బోయల కోసం. ఆంగ్లేయులనే పెట్టారు సార్. ఏంటంటే స్వతంత్రం వచ్చింది దేశానికి, కొంచెం చదువుకున్నాం, మార్పు వచ్చింది, అంతేగాని ధైర్యం ఎక్కడ పోసారు. ముఖ్యమంత్రి కలవడము. మీరు ఇంకా ఫైనల్గా చెప్పండి, V3 ద్వారా ప్రభుత్వానికి కేసీఆర్కి ఏ విధంగా మీరు రిక్వెస్ట్ చేయదలుచుకున్నారో చెప్తే మనం దీన్ని ముగిద్దాం సార్. 119 మంది ఎమ్మెల్యేలు మేము వేడుకుంటున్నాం సార్. మీరందరూ కలిసి తీర్మానం చేశారు. ఆ తీర్మానంలో బాగా మమ్మల్ని ఒకసారి ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళండి. తీసుకెళ్తే మా సమస్యను మేమే పరిష్కరించుకుంటాం. మీరు తీసుకెళ్లే వరకే బాధ్యులు సార్. తర్వాత మాది మేము చూసుకుంటాం సార్. మీరు ఆ అవకాశం కల్పిస్తే సార్, ముఖ్యమంత్రి అవకాశం కల్పిస్తారని మేము. అదేవిధంగా ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిని మధ్యలో కలిచారు సార్. కలిసినప్పుడు పెద్ద దృష్టిలో ఉంది, పరిష్కరిస్తాడు, అతి త్వరలో మీకు శుభవార్త వస్తాను కూడా చెప్పారు సార్. ప్రతి మినిస్టర్ చెప్తుంది అదే సార్. కాకపోతే సార్ అపాయింట్మెంట్ ఇప్పిస్తే మా జీవితంలో మేము మర్చిపోం. మేము వాల్మీకి తర్వాత పెట్టుకునే ఫోటో ఎవరిదని ఉంటే తెలంగాణ కేసీఆర్ సార్దే సార్. అందుకే ఎస్టీ డిమాండ్ నెరవేర్చాల్సిందిగా మేము సార్ను రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా మరొకసారి మేము మద్దతు అడుగుతున్నాం. ఈ 3.5 కోట్ల మంది ప్రజలను, అయ్యా మాది న్యాయమైన డిమాండ్ అయితేనే మీరు మద్దతు ఇవ్వండి. మేము ఎందుకంటే రామాయణ రాష్ట్రం వాల్మీకి వారసులుగా, ఆ జాతి బిడ్డలుగా మీరు ఆ సినిమా టైటిల్ అప్పుడు కూడా మీరు అందరూ మద్దతు ఇచ్చారు మాకు. అందుకే అది గద్దలకొండ గణేష్గా మార్చబడ్డది. దానికి మీరు ఇచ్చిన మద్దతు కూడా మళ్ళొకసారి డిమాండ్ విషయంలో అడుగుతున్నాం. ఆ ఎస్టీ డిమాండ్ సాధించే దిశలో భాగంగా మీరందరూ మాకు మద్దతుగా ఉండి వాల్మీకి మళ్ళీ ఎస్టీలు చేస్తారని మేము విజ్ఞప్తి చేస్తూ సెలవుకుంటాం. థ్యాంక్ యూ గోపి గారు. మీ డిమాండ్ నెరవేరాలని, ఖచ్చితంగా కూడా మీకు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్టయితే మీ డిమాండ్ నెరవేరుతారని మీరు ఆశతో ఉన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ మీకు టైం ఇవ్వాలి. ఆ టైంలో మీ సమస్య పరిష్కరింపబడాలి. త్వరలోనే మీరు 10-15 రోజుల్లో మీ సమస్య పరిష్కారం అవుతుంది అంటున్నారు. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం కావాలి. ఎందుకంటే మీరు వాల్మీకి సంబంధించిన వారసులు, అలాగే నమ్మకమైన వ్యక్తులు. ఎవరిని నమ్మినట్టయితే వాళ్ళకు ప్రాణాలకు ఇవ్వడానికి కూడా ముందుకు వెళ్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే రాయలసీమలో మిమ్మల్ని అక్కడి నుంచి అంటే ఎస్టీ జాబితా నుంచి బీసీఏలకు మార్చడం జరిగింది. అయితే ఇక్కడికి ఇప్పుడు మీరు అడుగుతున్నది తిరిగి మమ్మల్ని పునరుద్ధరించండి అని చెప్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో కూడా బోయలు ఎస్టీలుగా ఎస్సీలుగా ఉన్నారు. మిమ్మల్ని కూడా న్యాయమైన డిమాండ్ను కోరుతున్నారు. ఈ డిమాండ్ నెరవేరాలని V3 కోరుకుంటుంది. మీరు ఖచ్చితంగా కూడా మీ లక్ష్య సాధన అయిన తర్వాత మరోసారి మిమ్మల్ని మేమే ఇంటర్వ్యూ చేస్తాము. ఇది ఈరోజు స్పెషల్ డిస్కషన్ లక్ష్యం సమాజయితం V3 న్యూస్.